మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తారా? 10 నిమిషాల్లో ఫ్లైట్ ఎక్కి 10 గంటల్లో ఫారెన్లో అడుగు పెట్టి 10 సంవత్సరాల్లో 10 కోట్లు సంపాదించాకే ఇండియాలో అడుగు పెట్టేది. 10 కోట్లు సంపాదించాలంటే 10 ఖండాలు దాటాలా? 10 కిలోమీటర్లు కోటి వెళ్తే సరిపోద్ది కదరా? కోట్లు అంటే కోటిలో అమ్మే కోట్లు కాదు నాన్న, డబ్బు సంపాదించి ఖర్చు పెట్టే కోట్లు. ఓ అదా. నా టాలెంట్కి తగ్గ జాబ్ ఇక్కడ రాదు, వచ్చినా చాలని శాలరీ. అందుకే మనీ కోసం మలేషియా ఫ్లైట్ ఎక్కేది. ఫ్లైట్ ఎక్కి పరేషానాకు మామా, అసలే కొత్త ప్లేస్, కొత్త మనుషులు. నాన్న నేను తెలివైన వాడిని, నన్ను ఎవ్వరేం పీకలేరు. ముందు జాగ్రత్తగా ఈ పాత బైక్ మీద ఇంటికి వెళ్ళిపోమ్మా, నీ కొత్త కార్ తెస్తా ఆఫ్టర్ 10 years. పండగ చేసుకుందు గాని. థ్యాంక్స్ మామా. ఓకే బాయ్ రా. బాయ్ మామా. మామా వచ్చేటప్పుడు కార్ కొంట మర్చిపోకే. హాయ్, నా పేరు సర్వేష్, ఈ హోటల్కి ఎండీని. కష్టపడి కొట్టేశా, సారీ కష్టపడి కట్టించా. ఏంటి హోటల్ ఖాళీగా ఉందే, జనాలెవరూ లేరనుకుంటున్నారా? నేను ప్రతి దాంట్లో ఫస్ట్ ఉండాలనుకుంటా, అందుకే ఫస్ట్ వచ్చా. ఇక చూడండి, జనాలు కాకుల్లా వాళ్తారు. ఈ స్టేట్లో ఉన్న ప్రతి సిటీలో, ఈ కంట్రీలో ఉన్న ప్రతి స్టేట్లో, ఈ వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీలో ఈ సర్వేష్ హోటల్ బ్రాంచ్లు ఉండాలి. అదే నా డ్రీమ్. రే ఇంకెంతసేపు పడుకుంటారా? లేవంట్రా, లే. ఏంట్రా మంచి డ్రీమ్ డ్యామేజ్ చేసావు? మంచి కళని కొలాప్స్ చేసావు కదరా. ఏం కెళ్ళనన్నా, సమంతతో సరసాలాడుతున్నారా? నువ్వు కనే కళ్ళు మాకు చెప్పకరా. మరి ఏం కెళ్ళనన్నా? మా జీవితాశయ కళలు రా. నువ్వు క్యాష్ కౌంటర్లో కూర్చొని ఎండీగా ఫీల్ అవడం, నువ్వు ఫ్లైట్లో కూర్చొని వెళ్తున్నట్టు కలలు కన్నావా? కుక్కు అయినా కరెక్ట్గా గెట్ చేసేవరా. మన తెలివితేటలు వీడికి అబ్బినీరోయ్. తెలివా పాడా? 5 సంవత్సరాల నుంచి కంటూనే ఉన్నారుగా, తినడం, పడుకోవడం, కలలు కనడం. నీకు కుళ్ళురా, మేమిద్దరం ఎక్కడ గొప్ప వాళ్ళం అవుతామని. అసలేని మగోడు పక్కన మల్లెపూలు పెట్టుకుని పడుకున్నాడంట. ఏట్రా అన్నావు? ఏం లేదు బాబు, నాకు పనికి టైం అయింది. మీ కళలు మీరు కంటిన్యూ చేయండి. పోరాపో, తొక్కలో కుక్కు జాబ్కి కలెక్టర్లా బిల్డప్. రే నన్నేమన్నా అనండి, నేను చేసే పని మాత్రం ఏమనకండి. నా పని నాకు దైవం లాంటిది. నేను ఆ పని చేసుకుని సంపాదించుకొని బతుకుతున్నా. రెస్పెక్ట్. ఎరా డోర్ తీయచ్చుగా? ఎలాగో నువ్వు వచ్చి తీస్తావుగా. నీ బద్దగానికి సలాం రా. హాయ్ చందు. ఆయన్న ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా. హాయ్ రామ్. హాయ్ రా. హాయ్ సర్వేష్. నీ బిజినెస్ ప్లాన్ ఎంతవరకు వచ్చిందిరా? అలాగే ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్లానింగ్ ప్రాసెస్లో ఉందిరా, త్వరలో అవుతుంది. అవునవును, కల్లా కూడా ప్లానింగ్ అవుతుంది. అదే పడుకొని కూడా ప్లానింగ్ చేస్తున్నాడేలే అన్నా. రేయ్ పెదవ లాజిక్లు మాట్లాడకరా. అన్నా ఫ్రెష్ అప్ అయ్యరా, టీ దాక్కుండా మాట్లాడుకుందాం. ఓకేరా. ఎరా రామ్, ఏం జాబ్ చేస్తున్నావురా? ఖాళీ మావా. ఇంకేం జాబ్ దొరకలేదా? దొరుకుతున్నాయి కానీ నా టాలెంట్కి తగ్గ జాబ్ దొరకట్లేదు.
వాడి గురించి తెలుసుకోవాలంటే తల పగిలిపోతుంది కానీ ఇంతకు మీరేం చేస్తున్నారన్నా? పోలీస్ జాబ్ వచ్చిందిరా, ట్రైనింగ్ వచ్చాను. కంగ్రాట్స్ అన్నా, అనుకున్నది సాధించావు. అవునరా, నా గోల్ రీచ్ అయ్యాను. కానిస్టేబుల్ జాబ్ కూడా ఒక గోలేనేరా? కాంపౌండర్ జాబ్ చాలా కష్టపడితేనే రాదు, అలాంటిది కానిస్టేబుల్ జాబ్ కష్టం కాదా? రే కప్పు కడుగు పెట్టరా. తర్వాత కడుగుతాలేరా. ఏంట్రా జుట్టు పీక్కుంటూ తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. ఇంతకీ ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నావురా? ఏదో ఒకటి. 4 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నావు కదా. చేతిలో రూపాయి లేదు, ఏ బిజినెస్ చేస్తాడు? ఏ బిజినెస్ చేయాలో కూడా క్లారిటీ లేదు. వీడికేమో టాలెంట్ తగ్గట్టు జాబ్ కావాలంటాడు, ఆ జాబ్ ఏంటో క్లారిటీ లేదు. నువ్వే క్లారిటీతో చేస్తున్నావురా. తొక్కలో కుక్కు జాబ్ చేస్తూ మాకే నీతులు చెప్తున్నావా? తొక్కలో కుక్కు జాబ్ అని చీప్గా మాట్లాడకు. నాకు ఆ పనే వచ్చు, నేను ఆ పనే చేసుకుంటూ నా కళలను నిజం చేసుకున్నా. ఇంటర్నేషనల్ హోటల్లో చెఫ్గా జాబ్ సంపాదించాను. నెలకి 40,000 జీతం, రేపే జాయినింగ్. నేను సంతోషంగా బతకడానికి నాకు అది చాలు. నా జీవితానికి అదే క్లారిటీ. కొంచెం సంపాదిస్తే చాలు సలహాలు ఇస్తారు, ఏమనంటే కోపం. రేయ్, చెత్త ఊడ్చే వాళ్ళకైనా వారు చేసే పనిని చులకనగా మాట్లాడితే చిర్రెత్తుతుంది. నీకు లేబర్ పనిలా కనిపించవచ్చు, కానీ చేసేవారిని చులకనగా మాట్లాడుకో. ఎవరి పని వారికి దైవం లాంటిది. గివ్ రెస్పెక్ట్. రేయ్, ఫ్రెండ్గా మీ మేలు కోరి చెప్తున్నా. 4 సంవత్సరాల నుంచి టాలెంట్ దగ్గర జాబ్ రాలేదని ఎంతో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ మీకు మీరు మోసం చేసుకుంటున్నారు. ఏదైనా పని చేసి సంపాదిస్తూ మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. నేను ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. ఇదేంటో తెలుసా? యాసిడ్. ప్రేమిస్తున్నానని చెప్పవే, లేకపోతే మొహం మీద పోసేస్తా. చెప్పు చెప్పు. నువ్వు వెళ్ళిపో అమ్మా. ఎరా, ప్రేమించకపోతే చంపేస్తావా? ప్రభుత్వం నిర్భయం లాంటి చట్టం పెట్టినా మీరు మారరా? రే ఆగరా. నీ పేరేంట్రా? విజయ్ అండి. ఏం చేస్తుంటావు? ఖాళీ అన్న. ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా ఏమనుకోలేదన్న. జీవితం పట్ల ఏ ఆలోచనలు లేని నీకెందుకురా ప్రేమ? ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఇష్టం అని చెప్పాలి, చెప్పకపోతే చంపాలి. అదేనా నీ గోల్? కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి ఇష్టం కాదని బలవంతం చేయరు. ముక్కు మొగం తెలియని నీకు ఏ అధికారం ఉందిరా? అయినా ఏం చూసి ప్రేమించాలరా నిన్ను? జీవితం పట్ల ఏ ఆలోచన క్వాలిఫికేషన్ లేని నీకు అన్ని క్వాలిఫికేషన్లు ఉన్న అమ్మాయి మాత్రం కావాలరా? వీడు మంచిగా చెప్తే ఏనాడన్నా 4 తగిలించాలి. వాడు మన ఫ్రెండ్ రా. ఇన్నాళ్ళు మీరు సోమరిపోతులే అనుకున్నాను. కావాలనుకున్న దొరకకపోతే క్రూరంగా బిహేవ్ చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా ఉందన్నమాట. మీ టాలెంట్ని ఎలాంటి వారితో షేర్ చేసుకుంటున్నారా? నీ టాలెంట్ దగ్గర జాబ్ రావట్లేదు అంటున్నావు. అసలు నీకు ఏ టాలెంట్ ఉందిరా? రాష్ట్రం నుంచి దేశ విదేశాల వరకు పొలిటికల్, కరెన్సీ, స్పోర్ట్స్, మూవీస్ ఏదైనా సరే చిటికలో చెప్పేస్తా. అడిగి చూడు. టాలెంట్ అంటే పుస్తకాల పేపర్లో చదివి మైండ్లో పెట్టుకోవడం అనుకుంటున్నావా? మనం చేసే పనిలో క్రియేటివిటీ ఉండాలి, అది నిజమైన టాలెంట్. అవునరా, మరి బిజినెస్ చేయాలనుకున్నావు, కావాల్సినంత మనీ నీ దగ్గర ఉందా? లేదురా. మరి ఏం చేద్దాం అనుకున్నావు? పెళ్లి చేసుకుని పిల్ల తెచ్చే కట్నంతో చేస్తా. దున్నపోతుని పాకలో కట్టినంత మాత్రాన పాలవ్వదురా. ఏ సంపాదన లేని నీకు కట్నం ఇచ్చి ఏ అమ్మాయి చేసుకుంటుందిరా? మీ ఫ్రెండ్షిప్ మాకు వద్దురా. దయచేసి మా ఫ్రెండ్స్ అని చెప్పకండిరా. చిన్న జాబులంటే మీకు చులకన, ఏ పని చేయరు, కానీ మీ ఫ్రెండ్షిప్కి మాత్రం స్టేటస్ ఉన్న ఫ్రెండ్ కావాలి. రే, ముందు కష్టపడి రూపాయి విలువ తెలుసుకుంటారా. ఇలాగే సోమరిపోతుల్లో ఉంటూ కాలాన్ని వృధా చేసుకుని
చివరికి ఏ దొంగతనాలు కూనీలు చేసుకునే స్థాయికి దిగజారుతారు. ఏదైనా పని చేసి సంపాదిస్తూ మీ కళను నిజం చేసుకోండి. మీ మంచి కోరి మీ ఫ్రెండ్గా చెప్తున్నా, వెనకపోతే మీ కర్మ. పదరా.